హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక్కడ నేను చూపించబోయేది ఎల్జీ 7 ప్లేట్స్ డిష్ వాషర్ అండి. ఎవరైనా కొనుక్కోవాలి అని అనుకుంటే ఈ వీడియో పూర్తిగా అయితే చూడండి. మేము మా ఇంట్లో 1 ఇయర్ నుంచి అయితే యూస్ చేస్తున్నాము. అంటే అత్తయ్య మామయ్య అయితే యూస్ చేస్తున్నారనమాట. ఇక్కడ చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి మనకి. ఆటో, డెలికేట్, ఇంటెన్సివ్, టర్బో, మళ్ళీ డ్రై క్లీన్, లైక్ స్టీమ్ క్లీన్ అవన్నీ ఉంటాయి అన్నమాట. ఇలా లోపల ఓపెన్ చేస్తే 2 ర్యాక్స్ లాగా ఇస్తాడు. కిందేమో పెద్ద వెజల్స్ అయితే పడతాయి, కొంచెం పెద్ద పెద్ద గిన్నెలు యూస్ చేసినవి అయితే పడతాయి. ప్లేట్స్ కూడా కిందే పెట్టుకోవాలన్నమాట. ఒక కార్నర్ ఏమో బిగ్ ప్లేట్స్ పడతాయి, ఒక కార్నర్ ఇటు సైడ్ ఏమో స్మాల్ ప్లేట్స్ అయితే పడతాయి. అలా మనం ప్రతిదీ ఇక్కడ అరేంజ్ చేసుకోవాలన్నమాట. ఎలా పడతాయి అనేది, ఎక్కడెక్కడ ఏం పెట్టుకోవాలి అనే దాన్ని కరెక్ట్గా పెట్టుకోవాలి. ఈ గిన్నెలు అయితే లైట్గా షింక్లో ట్యాప్ కింద అయితే అత్తయ్య వాష్ చేశారనమాట. అన్నీ మెతుకులు ఏమీ లేకుండా, ఆగంగా లేకుండా వాష్ చేశారు. 40% 40-50% వాష్ చేసినట్టు అనిపించింది నాకు. కాకపోతే స్క్రబ్బరు, సోప్ ఏం పెట్టకుండా లైట్గా ట్యాప్ కింద అయితే వాష్ చేశారు. పెరుగు, పాల గిన్నెలు అయితే స్క్రబ్ పెట్టి కొంచెం క్లీన్ అయ్యే వరకు ఇచ్చేసారనమాట, క్లీన్ చేశారు. గ్లాసులన్నీ పైన పెట్టుకోవచ్చు. ఇంకా గిన్నెలు ఏమన్నా ఉంటే అక్కడ పైన స్పేస్ ఉంటుంది, ఆ స్పేస్లో పెట్టుకోవచ్చు. ఈ పక్కన స్పూన్స్కి ఇచ్చారు. స్పూన్స్ మాత్రం విడిగా పెట్టకూడదు, స్పూన్స్ ర్యాక్లోనే పెట్టుకోవాలి. ఎందుకంటే ఆ స్పూన్స్ ఏమైనా జారి కిందకు వస్తే అది విరిగిపోతుందంట తిరిగేటప్పుడు. సో ఆ ఫ్యాన్స్ అనేది ఇరిగిపోతే చాలా కాస్ట్లీ అని చెప్తున్నారు. గంటల వరకు పడుకోబెట్టుకోవచ్చు, కానీ అక్కడ స్పూన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆ ఇచ్చిన ర్యాక్స్లో మాత్రమే పెట్టాలి. ట్యాబ్లెట్ అక్కడ పెడుతున్నారు, అదే వాష్ చేస్తానమాట. దాని పేరు ఫార్చ్యూన్ మేము యూస్ చేసేది. ఆ బాక్స్లో 30 ఉంటాయి, 30 days వస్తాయి. ఒక వాష్కి 1 ట్యాబ్లెట్. ఇదేమో లిక్విడ్, షైన్ లిక్విడ్ అన్నట్టు. ఇది రోజు ఏమీ యూస్ చేయరు, జస్ట్ నేను వేయమన్నానని చెప్పి వేస్తున్నారనమాట. షైన్ వస్తుంది పాత్రలకి, చాలా కొత్తగా అనిపిస్తాయి అని చెప్పి అంటున్నారు. ట్యాబ్లెట్ మాత్రం రోజుకొకటి వేసుకోవాలి. ఇంకా అవన్నీ సెట్ చేసుకున్నారు కదా, ఇక క్లోజ్ చేసేస్తున్నారు. క్లోజ్ చేసేసి ఇక్కడ మనకి ఎన్ని ఆప్షన్స్ వస్తాయి, ఏం పెట్టుకోవాలి అనేది చెప్తా ఉన్నారనమాట నాకు. ఆటో కానీ, ఇంటెన్సివ్ కానీ, టర్బో కానీ. టర్బో అయితే కొంచెం క్లీన్ చేసిన వెజల్స్కి టర్బో పెట్టుకోవచ్చు. ఇంటెన్స్ అయితే అసలు ఏం క్లీన్ చేయకుండా, అంటే పెరుగు, నేను చెప్పాను కదా ఇందాక, పెరుగు కానీ, కూరలు అవి కానీ కొంచెం అవి పట్టేసి ఉంటాయి కదా పాత్రలకి, అలా క్లీన్ చేయకుండా ఉంటే ఇంటెన్స్ పెట్టుకోవాలి. 3.5 hours పడుతుంది. ఇంకా అంతే మ్యాక్సిమం క్లీన్ చేశారని చెప్పేసి టర్బో పెట్టుకుంటాము రోజు అని చెప్తున్నారు. టర్బో అయితే 1 hour 40 minutes. ఎక్స్ట్రా డ్రై పెట్టుకోవచ్చు, స్టీమ్ పెట్టుకోవచ్చు. వెజల్స్ అలా క్లీన్ అవుతాయి అనమాట, మన ఆప్షన్ పెట్టుకున్న దాన్ని బట్టి అని చెప్తున్నారు. క్లీన్ అయిపోయినాయి, చాలా వేడిగా అయితే ఉన్నాయి అనమాట. బాగా హాట్ వాటర్తో క్లీన్ చేస్తున్నారు. నేను పట్టుకొని చూశాను, ఓపెన్ చేయంగానే బాగా వేడిగా అయితే అనిపిస్తున్నాయి, తల మెరిసిపోతున్నాయి. కాకపోతే దీనికి కూడా ఎంతో కొంత పని అయితే ఉంటుంది అని అనిపించింది. అత్తయ్య ప్రతిదీ క్లీన్ చేసి అక్కడ పెడుతుంటేనే మొత్తం కలిపి మావే దీంట్లో పెడుతున్నారనమాట. మనకి మేడ్ వస్తే మేడే నయం అమ్మాయి అని చెప్పి అంటున్నారు. ఎందుకంటే అదే క్లీన్ చేసి పోతుంది కదా, మనం ఈ పెట్టాలి, తీయాలి, కొంచెం ఎట్లా అయినా కడుక్కోవాలి, మళ్ళీ పెద్ద పెద్ద గిన్నెలేం పట్టవు అని అంటున్నారు. మీకైతే 4 ఉన్న ఇంటికైతే 2 సార్లు వేసుకోవాలి అని చెప్పి అన్నారు. 2 ఉన్న ఇంటికైతే పర్వాలేదు, ఓకే మా వరకు. ఇక్కడ సాఫ్ట్ వాటరే కాబట్టి హార్డ్ వాటర్కి అయితే మళ్ళీ వర్క్ చేయదు అన్నట్టు. కరెంటు బిల్ కూడా ఎక్కువ ఏం కన్జ్యూమ్ చేయదు, వాడుకున్న వాళ్ళు వాడుకోవచ్చు, నచ్చే వాళ్ళకి నచ్చుతుంది అని చెప్పేసి ఎవరి అభిప్రాయం వాళ్ళది. నాకైతే మేడే బెటర్ అనిపించింది అనమాట ఈ వర్క్ చూస్తుంటే. కానీ దీంట్లో క్లీన్ చేసిన వెజల్స్ మాత్రం మనం అయితే హ్యాండ్తో అలా క్లీన్ చేయలేము. చాలా నీట్గా అయితే బాగా క్లీన్ చేసి బాగా మెరుస్తున్నాయి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.